ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శల దాడి చేశారు. ఎసెన్షియా ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. అనిత గారికి నేను ఒకటే అడుగుతున్నాను, అమ్మ మీరు వాడుతున్న భాష, మీరు మాట్లాడుతున్న మాటలు ఈ సభ్య సమాజం వింటే ఏమనుకుంటుంది? రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటి ఈవిడ ఎలాంటి భాష మాట్లాడుతున్నారు, మా పిల్లలు ఇది నేర్చుకుంటారేమో అని భయపడుతూ ఉన్నారు మీ భాష చూసి. అందరి వరకు ఎందుకు మీ పిల్లలు అడగరా, అమ్మ ఏంటి ఎలాంటి భాష మాట్లాడుతున్నావు అనేసి? రేపొద్దున పిల్లలు అదే భాష మాట్లాడితే తప్పు అని మీరు చెప్పగలరా? చెప్తే అమ్మ నువ్వు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడుతున్నామని అనరా? ఇదేనా మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తున్న సందేశం అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే సీఎం గారిని పట్టుకొని అరే నువ్వు సీఎం ఏంటి, సీఎంనే కదా మనోడు ఏంటది? అసలు ఆ సంబోధన ఏంటి, ఆ సంస్కారమా ఏంటి? ఇంత సంస్కారహీనంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఒక మహిళ అయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడం మహిళా లోకానికే సిగ్గు చేయడు. మీ ముందు హోమ్ మినిస్టర్గా ఎంతోమంది చేశారు, అలాగే రకరకాల మంత్రి పదవులు చాలామంది చేశారు, చీఫ్ మినిస్టర్స్ చేశారు, అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఎంత దారుణమైన భాష, ఎంత సంస్కారహీనంగా మాట్లాడిన సంఘటనలు మనం చూడలేదు. ఏదో ఇలాంటి మాట్లాడితే గొప్ప వస్తుంది అనుకుంటున్నారేమో కానీ మీ హోందాతనం మీరు కోల్పోతారు, ప్రజల దగ్గర మీరు చులకనైపోతారు అనే విషయం మీరు గుర్తించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికి ఒక అనుమానం రావచ్చు, ఏంటి అనిత గారిని పాయకరావుపేట ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అనేసి. ఎందుకు అంటూ ఉన్నానంటే ఆవిడ ప్రోటోకాల్ ప్రకారం హోమ్ మినిస్టర్ తప్ప హోమ్ మినిస్టర్గా బాధ్యతలు అస్సలు నెరవేర్చట్లేదు. హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు, ఒక అసమర్థ హోమ్ మినిస్టర్. ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నను తిట్టడం కోసమే ఆ పదవి ఇచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప తన బాధ్యతలు నెరవేర్చాలి అనే విషయం ఆవిడ ఏమాత్రం కూడా గుర్తెరగట్లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ అచ్యుతాపురం సెజ్ సంఘటన అయినప్పుడు కూడా ఈవిడ 2 గంటలకు జరిగితే మనం చూసాం. ఆ రోజు సెక్రటేరియట్లోనే ఉన్నారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు. మరి వెంటనే ఎందుకు స్పందించలేదు ఈవిడ? 4 గంటలకి జగనన్నను తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారు. జగనన్నను ఎప్పుడైనా తిట్టుకోవచ్చు, మీ పని ఎప్పుడు జగనన్నను తిట్టడమే కదా. మరి ఆ ప్రెస్ మీట్లో ఈ సంఘటన కోసం స్పందించలేదు ఎందుకు? అంటే నెగ్లిజెన్సీ. ఇలాంటి సమస్యల మీద మీకు ఇంపార్టెన్స్ లేదు, కానీ ఎంతసేపు జగనన్నని తిట్టడం మీదే మీ కాన్సన్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే ముచ్చిమరి సంఘటన జరిగింది, 50 రోజులైంది, కనీసం పరామర్శకి వెళ్ళలేదు. ఒక చిన్నారి బాలికని హత్య చేసి బాడీ దొరకకుండా చేస్తే కనీసం 50 రోజులైనా పరామర్శకి వెళ్ళలేదు సరికదా. ఆ బాడీని ఈ రోజు కూడా వెతికి పట్టి ఇవ్వలేని చేతకాని హోమ్ మినిస్టర్ మీరు. అలాగే తీసుకుంటే మీ కాన్స్టిట్యున్సీలో, మీ పక్క కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగాయి. మీరు కనీసం రెస్పాండ్ అయ్యారా? కనీసం వాళ్ళకి పరామర్శ చేశారా? వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చారా? ఆ రాంబల్లి సంఘటన తీసుకుంటే ఆ పాప మృతదేహం అక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉంటే దగ్గరలో సన్మానాలకు వెళ్ళారు తప్ప కుటుంబానికి పరామర్శ చేయలేదే, కనీసం కాంపన్సేషన్ ఇవ్వలేదే. ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్న మిమ్మల్ని పాయకరావుపేట ఎమ్మెల్యే అనడమే సమంజసమని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు 4 గంటలకి, అందులో ఏమీ మాట్లాడలేదు. తరువాతైనా అధికారులను ఆదేశించి హొటాహొటిగా బయలుదేరాలి కదా ఈ అచ్యుతాపురం సెజ్ సంఘటన కోసం. అసలు ఏం జరిగింది, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని. కనీసం వందే భారత్లో 7 గంటలకు బయలుదేరినా 11:30కు చేరిపోతారు. అవి ఏమీ లేకుండా తీరుబడిగా 9 గంటలకు బయలుదేరి 2:30కో ఎంతకో వచ్చారు. అది మీ ప్రభుత్వం తాలూకా బాధ్యతారాహిత్యం. మరి ఇలాంటి బాధ్యత లేని హోమ్ మినిస్టర్ని ఏమని పిలవాలి? పాయకరావుపేట ఎమ్మెల్యేగానే పిలవాల్సిన పరిస్థితి. అలాగే తీసుకుంటే ఆమె అంటారు ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడట జగనన్న అంట ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారా అనేసి. ఎంత అజ్ఞానంతో ఆవిడ మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ సంఘటన జరిగినప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర విషవాయువులు వ్యాపించాయని స్థానికులందరూ ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలాంటి ప్లేస్కి చీఫ్ మినిస్టర్ గారు ఎలా వెళ్తారు? కేవలం 6 గంటల్లో జగనన్న ముఖ్యమంత్రిగా విశాఖపట్నం వచ్చి బాధితులు పరామర్శించారు.
మరి ఆ ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అప్పుడు ఎక్కడున్నారు? అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారా? ఏ విధంగా స్పందించారు? జూమ్లో స్పందించారు, అసలు పరామర్శకైనా వచ్చారా? మీరా మా నాయకుడైన జగనన్న కోసం మాట్లాడతారు? అసలు కాంపెన్సేషన్ తీసుకుంటే వెంటనే 6 గంటల లోపే జగనన్న అక్కడికి పరామర్శకు రావడమే కాకుండా విశాఖపట్నం వాళ్ళకి బాధితులకు పరామర్శ చేసి అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ₹1 కోటి కాంపెన్సేషన్ ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసించారు. అసలు మానవత్వంతో జగనన్న ఇంత బాగా స్పందించారు ఈ ముఖ్యమంత్రి అనేసి ఆ రోజు జగనన్నకి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే 2వ రోజు వచ్చారు సరికదా. 14 ఏళ్ళు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు, ఎన్నో ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగాయి. ఎప్పుడైనా ఇంత కాంపెన్సేషన్ మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఎందుకు? ఆ రోజు పుష్కరాల ఘటన జరిగింది, అప్పుడు 29 మంది తొక్కిసలాట్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు షూటింగ్లో చనిపోయారు. ఆ తొక్కిసలాట్లో వాళ్ళకైనా కనీసం కాంపెన్సేషన్ చంద్రబాబు నాయుడు